హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం పీజియన్ హోల్ ప్రిన్సిపల్ గురించి తెలుసుకుందాం. ముందుగా పీజియన్ హోల్ ప్రిన్సిపల్‌లో పీజియన్స్ అనేవి ఎన్‌తో డినోట్ చేసుకుందాం. అలానే పీజియన్ హోల్స్ వచ్చేసరికి ఎంతో డినోట్ చేసుకుందాం. మెయిన్‌గా ఈ ప్రిన్సిపల్‌కొచ్చేసరికి కండిషన్ ఎన్ అనేది ఎప్పుడు ఎం కన్నా పెద్దది. అంటే ఎన్ గ్రేటర్ థాన్ 1. అంటే పీజియన్స్ అనేవి ఎప్పుడూ ఎక్కువుండాలి పీజియన్ హోల్స్ కన్నా. ముందుగా మనం దీన్ని ఒక ప్రూఫ్‌తో చూసి ఆ తర్వాత ఒక 2 ఆర్ 3 ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్‌లోకి వెళ్దాం. ప్రూఫ్ కూడా ఒక ప్రాబ్లమ్ కిందనే. సో, ముందుగా ప్రూఫ్ ఏంటి అనంటే ఒక టేక్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ విత్ సైడ్ యాజ్ 1 యూనిట్, ప్లేస్ 10 పాయింట్స్ సో థట్ దేర్ మస్ట్ బి అట్‌లీస్ట్ 2 పాయింట్స్ హూజ్ డిస్టెన్స్ ఏ పార్ట్ ఈస్ లెస్ థాన్ 1/3 ఇలా అయినా ఇవ్వచ్చు. లేదు అనుకుంటే నాట్ ఎక్సీడ్స్ 1/3 ఏదైనా ఒకటే మీనింగ్ కదా! అంటే ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆహ్, ఒక సైడ్ వచ్చేసరికి లెంత్ 1 నుండి మనం అందులో ఒక 10 పాయింట్స్ ప్లేస్ చేస్తే అందులోనంట ఏవో 2 పాయింట్స్ మధ్యలో ఉండే డిస్టెన్స్ అనేవి 1/3 కన్నా తక్కువుండాలి. లేదా 1/3 కన్నా ఎక్కువుండదు. ఒక 2 పాయింట్స్. సో, దీనికొచ్చేసరికి మనకి ఇక్కడ మనం ముందుగా పీజియన్ హోల్స్. సో, మనం ఇచ్చిన ఈ ట్రై వన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ దాని లెంత్ 1 వచ్చిందని మనం 1/3 పార్ట్ కిందన సెపరేట్ చేసుకుందాం. సో, 1/3 పార్ట్ కిందన సెపరేట్ చేసుకొని దాని లోపల మనకి 9 ట్రయాంగిల్స్ క్రియేట్ అవుతాయి. సో, టోటల్‌గా మనకొచ్చేసరికి 10 ట్రయాంగిల్స్ అనేవి అవుతాయన్నమాట. 9 ట్రయాంగిల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఫైనల్‌గా మనకి. ఇచ్చిన ఈక్విలేటరల్ ట్రయాంగిల్‌లో. సో, ఆ 9 ట్రయాంగిల్స్‌ని మనం ఎమ్ అనుకుందాం. ఎమ్ అంటే ఏంటి? పీజియన్ హోల్స్. సో, దీనికి వచ్చేసరికి నెక్స్ట్ అందులో మనం రాండమ్‌గా పాయింట్స్ ప్లేస్ చేసుకుంటే ఏదో ఒక ట్రయాంగిల్‌లో మనకి 2 పాయింట్స్ ప్లేస్ అవుతాయి పక్కా. ఇలా ప్లేస్ అయినప్పుడు ఏమవుద్ది? 2 ఆర్ అంతకంటే ఎక్కువైనా అవ్వచ్చు. కానీ 2 అయితే పక్కాగా అవుతాయి కదా! రాండమ్‌గా ప్లేస్ చేసుకుంటే 10 పాయింట్స్. అలాగా ప్లేస్ అయిన ట్రయాంగిల్‌లో మనకి ఎప్పుడు కూడా ఆ రెండిట్ల మధ్యన డిస్టెన్స్ 1/3 కన్నా పక్కా తక్కువగానే ఉంటది. ఎందుకు? మనం ఇచ్చిన ట్రయాంగిల్‌ని 1/3 పార్ట్, 1/3 పార్ట్, 1/3 పార్ట్ చేసాం కదా! సో, ఆ 1/3 పార్ట్‌లోనే ఇంకొక 2 పాయింట్లున్నాయి అనంటే పక్కా డిస్టెన్స్ 1/3 కంటే తక్కువే ఉంటది ఆ రెండిట్ల మధ్య. సో, ఇదనమాట మనం ప్రూవ్ చేసిన ప్రిన్సిపల్. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ మస్ట్ నాట్ ఎక్సీడ్ 1/3. కాన్స్టాంట్ వచ్చేసి n గ్రేటర్ థాన్ m. ఇక్కడ n వచ్చేసరికి మనం హోల్స్ తీసుకుందాం. నంబర్ ఆఫ్ హోల్స్ వచ్చేసరికి అవే ఇంటీరియర్ పాయింట్స్. మనం ఇనీషియల్‌గా 10 అనుకున్నాంగా. ఒక ట్రయాంగిల్‌లో 10 పాయింట్స్ పెట్టుకుందాం అనుకున్నాంగా. ఆ 10 పాయింట్స్ అనమాట. m వచ్చేసరికి మన పీజియన్ హోల్స్ అనమాట. సో, పీజియన్ హోల్స్ అనేవేటి ట్రయాంగిల్స్. అవి 9. సో, ఫైనల్‌గా ఏంటనంటే 10 పాయింట్స్, 9 ట్రయాంగిల్స్. సో, 10 పాయింట్స్, 9 ట్రయాంగిల్స్, 10 పాయింట్స్ వచ్చేసరికి పీజియన్స్, 9 ట్రయాంగిల్స్ వచ్చేసరికి పీజియన్ హోల్స్. దీన్ని మనం పీజియన్ హోల్ ప్రిన్సిపల్ ఫార్ములాలో కూడా ఏసి ట్రై చేయొచ్చు. మనకి ఫార్ములా వచ్చేసరికి n-1/m ప్లస్ 1 అనమాట. మన n వచ్చేసరికి ఏమని చెప్పాను? పీజియన్స్. m వచ్చేసరికి పీజియన్ హోల్స్. సో, మనకి n ఎప్పుడు గ్రేటర్ థాన్ m కాబట్టి ఏది పెద్దదైతే అదే n. n వచ్చేసరికి మనకి 10 -1/m వచ్చేసరికి మనకి 9 ప్లస్ 1 అనమాట. సో, 10-1 అంటే 9. సో, 9/9 వచ్చేసరికి 1. సో, 1కి పక్కనున్న 1 యాడ్ చేస్తే 1 + 1 = 2. సో, 2 పాయింట్స్ పక్కా మస్ట్ నాట్ ఎక్సీడ్ 1/3 అనమాట. ఆ తర్వాత సమ్ రాండమ్ ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. రాండమ్ ఎగ్జాంపుల్స్‌లో వచ్చేసరికి అమాంగ్ ఏ గ్రూప్ 367 పీపుల్ దేర్ మస్ట్ బి అట్‌లీస్ట్ 2 విత్ ద సేమ్ బర్త్‌డే బికాస్ దేర్ ఆర్ ఓన్లీ 366 డేస్ అనేసి ఇచ్చేసాడు. ఇక్కడ మనకు క్లియర్‌గా ఇచ్చేసాడు. పీపుల్ వచ్చేసరికి 367, డేస్ వచ్చేసరికి 366 కాబట్టి మన కండిషన్ ఎప్పుడు n గ్రేటర్ థాన్ m కాబట్టి యాస్ పర్ ద పీజియన్ హోల్ ప్రిన్సిపల్ n-1/m ప్లస్ 1 ఫార్ములాలో n వచ్చేసరికి 367 అండ్ m వచ్చేసరికి 366. ఈ 2 అందులో ఏస్తే ఫైనల్‌గా మనకొచ్చే ఆన్సర్ కూడా 2. అలానే ఇప్పుడు మనం ఇంకొక ప్రాబ్లమ్‌లోకి వెళ్దాం. ఈ ప్రాబ్లమ్‌లో ఏంటనంటే 105 ఉన్న వాళ్ళలోనే అట్‌లీస్ట్ ముగ్గురిదంట సేమ్ బర్త్‌డే వీక్ అనేది ఉంటది. సో, దీనికెలా కనిపెడతాము అనంటే మన n వాల్యూ వచ్చేసరికి టోటల్‌గా ఉన్న పర్సన్స్ అనేవాళ్ళు 105. మన m వాల్యూ వచ్చేసరికి ఆడు అక్కడ క్వెషన్‌లో సేమ్ బర్త్‌డే వీక్ అనేసి అన్నారు కాబట్టి, సో, సేమ్ బర్త్‌డే వీక్ దగ్గరికొచ్చే టైంకి మనకి టోటల్‌గా 365 డేస్ ఉంటాయి. అందులో 1 వీక్ అంటే 7 డేస్ కదా! సో, 365 / 7 చేస్తే ఇక్కడ మనకి
అరౌండ్ 52 వస్తుంది. సో, 52 వీక్స్ ఇన్ ఎ ఇయర్ కదా! సో, 36 m వచ్చేసరికి 52 అనమాట. సో, n-1/m+1 ఫార్ములాలోనే వేసామనుకోండి. 105n -1 అంటే 104. 52 2 జా 104. పక్కనున్న 1 యాడ్ చేసుకుంటే మొత్తం 3 అవుతుంది. అలానే ఇంకో ఫైనల్ ఎగ్జాంపుల్‌తో వీడియోని ఎండ్ చేద్దాం. ఫైనల్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పీజియన్స్ వచ్చేసరికి 40,325 ఉన్నాయి. అందులో అండ్ దెన్ వన్ ఆఫ్ డిక్షనరీ మస్ట్ హ్యావ్ అట్‌లీస్ట్ 1614 పేజెస్ ఉన్నాయన్నాడు. సో, మన n మనకు క్లియర్‌గా తెలిసిపోయింది 40,325. ఇప్పుడు మనం m కనిపెట్టాలి. m వచ్చేసరికి నంబర్ ఆఫ్ డిక్షనరీస్. మినిమమ్ అట్‌లీస్ట్ 1614 అన్నాడు కాబట్టి మనం 40,325 పీజియన్స్‌ని అట్‌లీస్ట్ 1614 అన్నాడు కాబట్టి డివైడెడ్ బై 1614 చేస్తే దాని వాల్యూ నియరర్ టు 24. సో, అది మన m వాల్యూ కాబట్టి దాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్‌గా మనం ఫార్ములాలో వేస్తే మనకి ఫైనల్‌గా 1613 అనేది ఆన్సర్ వస్తది. ఓకే గైస్. థాంక్ యూ.